వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ప్రస్తుతం తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సో రైతుల కోసం బీఆర్ఎస్ పార్టీ రేపు 6వ తేదీ నాడు వరంగల్లో సభ పెట్టబోతుంది, భారీ బహిరంగ సభ. సో ఇక్కడ కేసీఆర్ వస్తారా రారా, కేటీఆర్ గారితో నడిపిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. బట్ బీఆర్ఎస్ మాత్రం రైతుల కోసం భారీ బహిరంగ సభని వరంగల్లో పెడుతుంది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 4 సంవత్సరాల కిందట రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ఎక్కడైతే పెట్టాడో అదే రైతు డిక్లరేషన్ వేదికగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు రాహుల్ గాంధీ గుర్తుకు చేయడం కావచ్చు, అలాగే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ పైన ప్రమాణం చేసి చెప్పారు కాబట్టి ఆ డిక్లరేషన్ ఒకసారి గుర్తుకు చేయడం కావచ్చు, ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం కావచ్చు, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ వడ్లు ఎంతవరకు వస్తున్నాయి, కరెంట్ ఎంతవరకు వస్తుంది, యూరియా ఎంతవరకు వస్తుంది, రైతు భరోసా ఎంతవరకు వస్తుంది, రైతు బీమా ఎంతవరకు వస్తుందన్న విషయాలు రేపు కీలకంగా మాట్లాడే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. సో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ రేపు ఒక భారీ బహిరంగ సభతోటి రైతులని మేల్కొనిపే అవకాశం. ఎందుకంటే రైతులకి 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేసి కేటీఆర్ గారు దాదాపుగా ఒక 7-8 నియోజకవర్గాల్లో చెవెళ్ళ కావచ్చు, తర్వాత ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గం కావచ్చు, తర్వాత కొన్ని చోట్ల రైతులకు సంబంధించి ధర్నలాగా అంటే ఒక చిన్న సభలాగా పెట్టేసి అప్పుడు మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 2.5 సంవత్సరాలుగా రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సో రైతు డిక్లరేషన్ ఎక్కడ పోయిందన్న విషయాల పైన బీఆర్ఎస్ పార్టీ రైతులకు సంబంధించి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ రైతు వేదికలలో కాంగ్రెస్ పార్టీ సో ఇక్కడ ప్రకృతికి సంబంధించిన ఏదన్నా ఇష్యూ వస్తే కూడా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. సో మేము రైతులకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినాం, తర్వాత వాళ్ళు 5,000 ఇస్తే మేము 6,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నాము, తర్వాత రైతులకి 500 రూపాయలు క్వింటల్కి సన్నవడ్లకి మద్దతు ధర ప్రకటిస్తున్నాము, సో రైతులకి నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాము. సో ఈరోజు రైతుల పక్షాన్ని ఏదన్నా పోరాడుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు. తర్వాత భారతీయ జనతా పార్టీ అయితే మొన్న అంటే రైతులకి మద్దతు ధర ప్రకటించాలి, రైతుల ధాన్యాన్ని కొనాలి, వెంటనే దీనికి సంబంధించి మార్కెట్ ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి ఏకంగా భారతీయ జనతా పార్టీ నుంచి రామచంద్రరావు గారు చేసినటువంటి అక్కడ నల్గొండలో ధర్నాలు చేసినటువంటి ఇష్యూ కూడా మనకు తెలిసిందే. సో మొత్తానికి మరి ఇప్పటి నుంచే రైతుల చుట్టూ రాజకీయాలు, మరి భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలు ఇంకెంతవరకు వస్తాయి. ఈరోజు కవిత గారు కూడా టీఆర్ఎస్ నుంచి రైతులకు సంబంధించి ఇక్కడ ధర్నాకి వెళ్ళే ప్రయత్నం, అంటే ధర్నా కాదు, రైతులతోటి సమావేశం కూడా ఏర్పరచుకున్నారు సిద్దిపేట నియోజకవర్గం సంబంధించి. చూడాలి మరి రైతుల చుట్టూ రాజకీయాలు ఎంతవరకు వెళ్తాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు కదులుతారా, బీఆర్ఎస్ కి మళ్ళీ అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.